ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు మరొకసారి శుభములు చెప్పడానికి తెల్లవారింది. మేలుకున్నారా? రండి, దేవుని వాక్యం ధ్యానిద్దాం. మిమ్మల్ని ఆహ్వానించడానికి ప్రతిరోజు అనుదిన ధ్యానంలో నేను వస్తున్నాను. రండి, ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని మాటలు ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక ఉదయకాలం మాకు ఇచ్చినందుకు మీకు వందనములు. మాకు ప్రార్థన నేర్పించయ్యా. నీతో నడిచే భాగ్యాన్ని మేము కలిగి నీ వలె జీవించే కృపలను మాకు దయచేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమె. దేవునికి స్తోత్రం. ప్రార్థించారా అండి? ప్రార్థన చేసుకున్నాం అంటారు. ఏం ప్రార్థన చేసుకున్నారు? చాలాసార్లు మనం ప్రార్థన అనగానే మనకు కావాల్సినవన్నీ దేవునికి ఒక పెద్ద లిస్టు రాసిచ్చినట్లుగా ఆయన దగ్గర అడుక్కోవడమే అనుకుంటున్నాం. అది భూ సంబంధమైన వాటి గురించి. కానీ ఆనాటి భక్తుల ప్రార్థన మీరు గమనిస్తే, మనం దేవుని సన్నిధికి వెళ్ళేది కేవలం ఆయన దగ్గర నుంచి ఏదో పొందుకోవటానికే కాదు, ఆయన సన్నిధిలో మనలని మనం అర్పించుకోవడానికి, ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయనకిష్టులుగా బ్రతకడానికి. అది నిజమైనటువంటి విశ్వాస జీవితం. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా, ప్రభు నీ ముందు నేను ఎట్లా ఉన్నాను అని అడగడం నేర్చుకోవాలి. మన దృష్టిలో మనం మంచిగానే ఉంటాం, ఇతరుల దృష్టిలో వేరువేరుగా ఉంటాం అనుకోండి. ఒకరు మెచ్చుకుంటారు, ఒకరు తిట్టుకుంటారు, ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు మన గురించి. యేసు ప్రభువుని గురించి నేను ఎవరని చెప్తే అందరూ ఒకేలా చెప్పారా? ఒకరు ఏలియా అన్నారు, ఒకరు ప్రవక్త అన్నారు. ఏంటండి, మనం మానవ రీతిగా పలు విధాలుగా చెప్పాము. కానీ దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన పేతురు మాత్రం కరెక్ట్గా చెప్పగలిగాడు. సో మనం ఎవరం అనేది మన అమ్మ చెప్పిందనో, మన నాన్న చెప్పిందనో, ఫ్రెండ్ చెప్పారనే దాన్ని బట్టి మన స్థితి లేదండి. మనం ఎలా ఉన్నాము దేవుని ముందు అది తెలుసుకుంటే మనం సరి చేసుకోవడానికి కుదురుతుంది. అద్దం ముందుకి ఎందుకు వెళ్తాం చెప్పండి? ఎలా ఉన్నామో చూసుకొని లోపాలు సరిదిద్దుకోవడానికే కదా. అలాగే ప్రతి ఉదయము ప్రభు సన్నిధిలో, ప్రభువా నీ దృష్టిలో నేను ఎలా ఉన్నాను, నా తలంపులు ఎలా ఉన్నాయి, నా హృదయం ఎలా ఉంది, నా బ్రతుకు ఎలా ఉంది అని తెలుసుకోవాలి. యోగు చేసిన ఒక ప్రార్థన చూడండి. యోగు గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం. దోషములెన్నో, నా పాపములెన్ని, నా అతిక్రమమును, నా పాపమును నాకు తెలియజేయము. ఏంటి ఈ ప్రార్థన? చాలా వింతగా ఉంది కదా. దేవుని సన్నిధిలో, ప్రభువా నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమములెన్ని నాకు తెలియజేయ్యా. నా పాపాలు నాకు కనబడటల్లా, నా దోషాలు నేను గుర్తించలేకపోతున్నాను, నేను ఎన్ని విషయాల్లో అతిక్రమిస్తున్నానో అన్నది నాకు అర్థమే కావట్లేదు. అంతా పాపమే అంటామండి. అక్కడ దోషము, పాపము, అతిక్రమము, ఆజ్ఞ అతిక్రమము. చాలాసార్లు మనం పాపం చేస్తున్నాం. ఏంటి పాపం? సకల దుర్నీతి పాపం. అనేక సార్లు మనం దేవుని బిడ్డలమై పరిశుద్ధంగా ఉండవలసిన వాటిని ఈ లోకం మాలిన్యము, మనం వాటికి లోనైపోతున్నాం. లోకస్తులతో కలిసినప్పుడు మనకి తెలియకుండానే లోకరీతిగా మాట్లాడటం, ప్రవర్తించడం, వారిని అనుసరించి తిరగడం, దేవుని మాట వినక మనం పాపులం అవుతున్నాం. సకల దుర్నీతి పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్ చెప్తుంది. ఏదైనా సరే నీతికి విరుద్ధంగా ఉన్నది పాపమేనండి. మనకి తెలియకుండానే అనేక సార్లు లోక పద్ధతికి వెళ్ళిపోతూ దేవుని దృష్టిలో దోషులం అయిపోతున్నాం. దేవా, నా హృదయాన్ని ఒక్కసారి నాకు చూపించు, నా పాపాన్ని నాకు చూపించు. చూడండి, మన హృదయాన్ని మనం చూసుకోలేము, కానీ దేవుని నీ స్థితిని నీకు బయలుపరుస్తాడు. నా అతిక్రమములు, నా పాపములెన్ని, నా దోషములెన్ని. దోషాలు ఏంటండి? నిర్దోషిగా ఉండకుండా అనేక సార్లు మనం దోషాలు చేస్తున్నాం. చేయవలసినవి చేయకపోవడం కూడా దోషమే. చేయవలసినవి చూసి చూడనట్టుగా ఊరుకోవడం కూడా పాపమే. నా అతిక్రమాలెన్ని? ఆదివారం ఆలయానికి వెళ్ళకపోతే నీవు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు అని మీరు ఎప్పుడైనా గుర్తించారా? అనేక సార్లు మనం నమ్మికను దేవుని మీద కాకుండా మనుషుల మీద పెడితే మనం అతిక్రమిస్తున్నాం. ఆలోచించండి, రోజులో ఎన్నిసార్లు, ఎన్ని విధాలుగా ప్రభు ఆజ్ఞకు, ప్రభు మనసుకు, ప్రభు నీతికి, ప్రభు వాక్యానికి మనం విరుద్ధముగా వెళ్తున్నాం. అది దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి అని మోషే అన్నారు కీర్తనలు 90లో.
ఆయన ముఖకాంతిలో మాత్రమే మన స్థితిని మనం చూసుకోగలం. అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటున్నారా? అలవాటు ప్రార్థన ఆచార ప్రార్థన కాదండి. ఎలాంటి ప్రార్థన నేర్చుకోవాలి? నా దోషాలెన్ని, నా పాపాలెన్ని, నా అతిక్రమాలెన్ని నాకు తెలియజేయ్యా. మనం అందరి దోషాలు అందరికీ తెలియజేయడంలో ఎక్స్పర్ట్స్. మనకి అందరి దోషాలు కనబడతాయి. వాళ్ళు చేసే తప్పులు, వీళ్ళు చేసే తప్పులు, అందరి తప్పులు మనం చక్కగా తీర్పు తీరుస్తాం. తీరా మన దాకా వచ్చేసరికి మన దోషాలు మనకి తెలియవు. మన దోషాలు తెలుసుకోవాలని ఆశతో మన మనస్సాక్షిని గుచ్చుతున్నప్పుడు దానిని అణచేయడానికి చూస్తున్నామే కానీ దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు మనల్ని మనం కడుక్కోవడం నేర్చుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు నీ హృదయాన్ని దేవునితో సరిచేసుకోవాలి. నీలో ఉన్న కల్మషాన్ని, నీలో ఉన్న అపవిత్రత, నీలో ఉన్న ఆజ్ఞ అతిక్రమము సరిచేసుకుంటే మీకు అంతా మేలే కలుగుతుంది. చూడండి, కీర్తనలు 19వ అధ్యాయము 13వ వచనం. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగునుగాక. నా దేవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా సహాయకుడా, నా రక్షకుడా, నా ప్రభువా, ఈరోజు ఇచ్చావు. ఈరోజు నీతో ప్రార్థిస్తున్నా. నా ప్రతి మాట, నా ప్రతి ఆలోచన నీకు అంగీకారముగా ఉండునుగాక. ఎంత గొప్ప ప్రార్థన అండి ఇది. నేను మాట్లాడే ప్రతి మాట దేవునికి ఇష్టమైన మాటగా ఉండాలి. నా తలలోకి వచ్చే ఆలోచనలు, నిర్ణయాలన్నీ కూడా దైవ నిర్ణయాలుగా నేను గ్రహించి వాటిని అంగీకరించాలి. నీకు విరుద్ధమైనటువంటి ఆలోచనలు, నీకు బాధ కలగజేసే మాటలు నుండి నన్ను తప్పించయ్యా. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఎన్ని మాటలు మాట్లాడతామో తెలుసా అండి? 25,000 మాటలు మాట్లాడతామంట రోజుకి. 10,000 తలంపులు తలుస్తామంట ఒక వ్యక్తి. అంటే అనేక ఆలోచనల కంటే మాటలు ఎక్కువ. ఆలోచించుకున్నానే మాట్లాడేస్తుంటారు కొంతమంది. అందులో ఎన్ని దోషాలు! నీ నోటి మాట వల్ల నీ దేహానికి శిక్ష కలగకుండా చూసుకో. నీ నోటి మాటల వలన నీ బ్రతుకు నాశనం అవ్వకుండా చూసుకో. నీ సాక్ష్యం పాడు చేసుకోకుండా చూసుకో. అయ్యా, నా నోటి మాటలు నీకు అంగీకారంగా చేసుకో. నా తలంపులన్నీ ఫిల్టర్ చేయడానికి, వడకట్టి కానివన్నీ వదిలిపెట్టడానికి నీ తలంపులు నెరవేర్చి నాకు సహాయం చేయి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ లోకపు కార్యాలు మా జీవితాలను పాడు చేసుకుంటూ మా హృదయాలలో నీకు అయిష్టమైన కార్యాలు ప్రేరపెట్టుకోకుండా ఎప్పటికప్పుడు నీ సన్నిధి లోకాల్లోని నీ ముఖకాంతిలో మా అతిక్రమాలను, మా పాపములను, మా దోషములను మేము గుర్తించి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుటకు, నీ రక్తంలో కడగబడటానికి, హిమము కంటే తెల్లగా పరిశుద్ధపరచడానికి, నీ సాక్షులుగా బ్రతకడానికి మాకు సహాయం చేయండి. ఈ భయంకరమైన పాపపు లోకంలో మేము బయటకు వెళ్ళినప్పుడు, లోకస్తులతో మేము ఉంటున్నప్పుడు మా నోటి మాటలు, మా హృదయ ఆలోచనలు నీకు అంగీకారముగా ఉండునట్లు, దురభిమాన పాపంలో పడకుండా నీ బిడ్డలమైన మమ్మల్ని కాపాడి నీకు ఇష్టలుగా చేసుకోమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి.